హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ నేను మీ యాంకర్ పప్పు తన సీటును త్యాగం చేసిన పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ భీమవరం సీటు ఎందుకు త్యాగం చేయాల్సి వచ్చింది భీమవరం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు టీడీపీ పొత్తుతో పవన్ కళ్యాణ్ వ్యూహం ఏంటి మరి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నాడు అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఎలాగైనా అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని పట్టుదలగా ఉన్న జనసేన అధినేత ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఓవైపు టీడీపీతో పొత్తు పెట్టుకొని బీజేపీని తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్న పవన్ మరోవైపు గెలుపు కోసం వ్యూహాల్ని పదును పెడుతున్నారు ఇందుకోసం త్యాగాలకు సైతం సిద్ధమవుతున్నారు గత ఎన్నికల్లో తాను పోటీ చేసి ఓడిన ఓ సీటులో తిరిగి పోటీకి సిద్ధమైన పవన్ చివరి నిమిషంలో దీన్ని త్యాగం చేశారు గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంతో పాటు విశాఖ జిల్లా గాజువాక సీట్ల నుంచి పోటీ చేశారు అయితే 2 చోట్ల ఓడిపోవడంతో తిరిగి ఆ నియోజకవర్గాల వైపు చూడలేదు కానీ ఈసారి ఎన్నికల్లో తిరిగి భీమవరంలో పోటీకి పవన్ సిద్ధమయ్యారు ఈ మేరకు స్థానికంగా ఉన్న టీడీపీ నేతలను ఇళ్లకు వెళ్లి కలిశారు తాను పోటీలో ఉంటానని మద్దతు ఇవ్వాలని కోరారు కానీ అంతలోనే సీన్ రివర్స్ అయింది గత ఎన్నికల్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ పై పోటీకి దిగి తనతో పాటు ఓడిపోయిన టీడీపీ నేత మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు కూడా ఆయన పులపర్తి రామాంజనేయులు ఇక్కడి నుంచి మరోసారి పోటీకి ఆసక్తి చూపుతున్నారు దీంతో రామాంజనేయులు కోసం భీమవరం సీట్ను త్యాగం చేసేందుకు పవన్ సిద్ధమయ్యారు అయితే రామాంజనేయులకు టీడీపీని వీడి జనసేనలోకి రావాలని షరత్తు పెట్టినట్లు తెలుస్తుంది దీంతో ఆయన త్వరలో జనసేన తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నారు ఈ మేరకు ఆయన క్లారిటీ ఇచ్చేశారు పవన్ కూడా తన నియోజకవర్గంలో ఎలాగైనా జనసేన గెలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు పవన్ కళ్యాణ్ సీటు త్యాగం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్